కృష్ణ పరమాత్మ బలరాముడు వీళ్ళిద్దరికీ పాకడం వచ్చింది. భూమి మీద పాకుతున్నారు. పాకేటటువంటి పిల్లల దగ్గర ఒక గమ్మత్తు ఉంటుంది. వాళ్ళు పాకేటప్పుడు ఇలా ఎత్తి పాకరు కదా, ఇలా పెట్టి పాకుతారు. భూమి మీద చూస్తూ పాకుతూ ఉంటారు. పాకుతూ ఉండగా వాళ్ళకి అట్నుంచి ఎవరో వచ్చి రెండు పాదాలు కనపడ్డాయి అనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే పాకుతున్న వాళ్ళు పాకడం ఆపేసి గబుక్కుని చటుక్కుని కూర్చుంటారు. కూర్చుని ఇలా రెండు తల పైకెత్తి చూస్తారు. వాళ్ళకి పరిచయం ఉన్న ముఖమేననుకోండి, సంతోషంగా వాళ్ళే ఇలా చేతులు ఇస్తారు ఎత్తుకోమని. ఒకవేళ వాళ్ళకి పరిచయం లేని ముఖం అనుకోండి, వాళ్ళు ఇలా చేతులు చాపారనుకోండి, కయ్యోమని ఏడుస్తారు అమ్మ రావాలని. ఎంతటి కృష్ణ పరమాత్మ! ఇవాళ ఆయన ఏమీ తెలియని వాళ్ళ పాకి యశోదమ్మ ఎవరితోనో మాట్లాడుతూ అక్కడ నిలబడింది. నిలబడితే ఈయన పాకుతూ పాకుతూ వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడి అమ్మని గట్టిగా పట్టుకోవాలని కోరిక ఆయనకి. ఇంకా కొత్తగా అడుగులేయడం వచ్చింది ఆయనకి. అందుకని అమ్మ దగ్గరికి పాకుతూ వెళ్ళి కూర్చుని లేవడానికి ప్రయత్నం. పిల్లలకి నడకొచ్చినప్పుడు లేస్తున్నప్పుడు చూడాలి వాళ్ళ చిత్రం. 80 ఏళ్ళు వచ్చిన వృద్ధుడు ఎలా లేస్తాడో అలా లేస్తారు. జాగ్రత్తగా ముందు పాదాల దగ్గర రెండు చేతులతో పట్టుకుని ఇలా 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 పైకి తీసి మోకాళ్ళ మీద చేతులు వేసుకుని ఇలా ఒంగుని కొంచెం నడుము ఎత్తుతారు. ఒక్కొక్కసారి అలా ఉండగానే ఊగిపోయి డబేళ్ళ కనబడిపోతారు. మళ్ళీ ఇలా చేతులు మెల్లగా తొడల మీదకి తెచ్చుకుని నడుము మీదకి లేచి ఇలా నిలబడతారు. నిలబడి బుడిబుడి అడుగులు తడబడే ముందు వాళ్ళకి ఎంత సంతోషమో మేము నిలబడిపోయామని. అమ్మ ఎదురుగుందా ఉందనుకోండి, వాళ్ళకి ఇంకా కల్పవృక్షం ఉన్నట్టే. అమ్మ పమిట కొంగు గట్టిగా పట్టేసుకుని నోట్లో పెట్టేసుకుని అమ్మ కాళ్ళల్లో బుర్ర పెట్టేసి ఓ కూతలు కూసేసి ఆడేసుకుంటారు. అమ్మ ఎవరితోనో మాట్లాడ అబ్బా ఉండ్రా అంటూ ఉంటుంది. వాళ్ళకి అమ్మ పమిట కొంగు ఎంత భద్రమైన వస్తువు పసిపిల్లవాడికి. అలా కృష్ణ పరమాత్మ వచ్చి యశోదాదేవి దగ్గర నిలబడి మెల్లిగా ఇలా చేతులేసి లేవలేక నిలబడిన వాళ్ళ ఇలా చేతులు చాపుతూ లేచి నిలబడి ఓ చిన్న పట్టుపంచ కట్టుకుని మెళ్ళో అమ్మేమో హారాలు వేసింది. లేచి నిలబడి ఆ యశోద పట్టుకొంగు పట్టుకుని అక్కడి నుంచి ఇంకా నిలబడదామని కాదు, బుడిబుడి అడుగులు ఇలా తడబడిపోతుంటారు కదా, అది గట్టిగా పట్టుకుని ఇలా ఉయ్యాలా ఊపినట్టుగా ఉయ్యాలా ఊగుతున్నట్టు అమ్మ కొంగట్టుకుని ఊగుతుండేవట. ఊగుతుంటే మరి ఇలా వేసుకున్న పమిట జారిపోదు. అమ్మేమో ఒరే పమిట కొంగట్టుకుని ఉయ్యాలలోగడం ఏమిటే అని ఆ పిల్లాన్ని ఇలా లాగేదిట. ఇది మెల్లిమెల్లిగా ఈ అలవాటు ఎక్కడి వరకు వెళ్ళిందంటే యశోదమ్మ చీర కొంగు పట్టుకునేవాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత అలా ఒరే పట్టుకోకు, నేను పడిపోతాను నువ్వు పడిపోతాను, గభాలను వెనక్కి తిరిగేటప్పటికి కాళ్ళు తనుకుంటా పట్టుకోకు అనేది అని వీడు పమిట కొంగు కట్టుకుంటున్నాడు. ఆవిడ ఇలా తీసి ఇలా దోపేసుకోవడం మొదలెట్టింది. అమ్మ పమిట కొంగులా మనకు ఆధారం ఏది, అది పట్టుకుని మనం ఇలా తడబడుతూ ఊగేందుకు ఏం దొరుకుతుందని చూశాడు. ఆవులు కనపడ్డాయి. వీటి తోకలు పట్టుకుంటే బాగుంటుంది అనుకున్నట్ట అనుకుని ఆక్కుంటూ ఆవు వెనకాతలకెళ్ళి ఆవులు ఏం అదృష్టం చేసుకున్నాయండి నిజంగా. దానికి పైగా తెల్లటి తోక నల్లటి కుచ్చు వేలాడుతుంటుంది. ఆ నల్లటి కుచ్చు అట్టుకుని జాగ్రత్తగా తోకట్టుకుని పైకి లేచేవట. తోక ఇలా మర్రి ఊడ వేళ్లాడినట్టు వేళ్లాడుతుంది. ఇంకా తోకట్టుకుని ఇటు నడవా అటు నడవా. ఆవేమో వెనక్కి అడుగులయ్యా పక్కలకు అడుగులయ్యా ఇలా వెనక్కి తిరిగి చూస్తూ ఉండను. ఇంతలో యశోద ఏమిటి అల్లరని పైకొచ్చి చూసేటప్పటికి తోకట్టుకు ఆడుతుండేవాడు. ఉరే 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 ఆవు తోకట్టుకు ఆడుతున్నావు, దాన్ని డెక్క పెట్టి తొక్కేసిందంటే ఆ చిన్ని కాళ్ళు పచ్చడైపోతాయిరా, నీకు బుద్ధి లేదని చెప్పి తీసుకుని ఒక్కటి కొడదామని ఇలా చెయ్యెత్తి చూసి ఆయన్ని కొట్టడమే. ఆయన ముఖం వంక చూసి ఆ బుగ్గలు చూసి ఓ దొంగ నవ్వు నవ్వేసేవాడు. ఆ నవ్వు చూసి ఆ వస్తున్న పళ్ళు చూసి ఆ ఎర్రటి నోరు చూసి ఆ నల్లటి కళ్ళు చూసి ఆ గిరజాల జుత్తు చూసి ఆ రెండు చేతులు ఎత్తి అమ్మ భుజాల మీద వేసేసి అమ్మ కంఠం కింద తల పెట్టేసి పకపక నవ్వేసి అమ్మ వంక ఇలా చూసి అమ్మ బుగ్గలు అట్టుకుంటే పొంగిపోయేది. అబ్బా నాకు ఇష్టయ్యా అని నాన్న పట్టుకోకరా అనేదిట అని మళ్ళీ కింద దింపేస్తుండేదిట. ఇవన్నీ దేనికోసం? ఇక్కడ మనకి నిలబడ్డం కోసం ఆయన చేసిన ప్రయత్నం. ఇలా అయితే వీళ్ళు బాగా నన్ను లోపల పెట్టుకుంటారని ఇంత అల్లరి చేశాడు ఆయన అని. అలా పరమాత్మ యశోదతో ఆడుకున్నాడు కృష్ణావతారంలో. ఎంత ధన్యురాలండి నిజంగా యశోద. ఇది చెప్తుంటే పరీక్షిత్ అయ్యయ్యో కాలం వెళ్ళిపోతోంది, వెనక మృత్యు వస్తోందని భయపడలేదట. అమ్మో భాగవతం వినడం పూర్తి అవ్వకుండా వెళ్ళిపోను కదా అని బెంగపెట్టుకున్నట్ట. ఇలా శుకుడు ఆగి ఊపిరి తీసుకుంటే చెప్పండి 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 అనేవట.
తనకి మృత్యువు భాగవతం పూర్తవకుండా వచ్చేస్తుందేమోనని. అంటే కృష్ణ కథ ఎంత ఆనందంగా ఉండేదో ఆయనకి దశమస్కందం దగ్గరికి వచ్చేటప్పటికి.